లావ్రియో, పాత్రాస్, అలెగ్జాండ్రోపోలి ఇవి గ్రీస్కు సంబంధించిన 3 అతిపెద్ద పోర్ట్లు. సో వీటిని వీళ్ళు అమ్మకానికి పెట్టారు. అంటే ఫిబ్రవరి నెల 2024 గ్రీస్ యొక్క ప్రధానమంత్రి మిట్సియోటాకిస్ అంటారు. సో ఈయన భారత్ వచ్చాడు, నరేంద్ర మోదీ గారిని కలిశాడు. కలిసినప్పుడు వీళ్ళు మాట్లాడుకున్న అతి ముఖ్యమైన విషయం ఏమిటి అంటే మా గ్రీసుకు సంబంధించి అతి ముఖ్యమైన 3 పోర్ట్లు, సో వీటిని మీరు కొనుక్కోండి. సో ఈ ఆఫర్ ఏదో బాగుంది కదా అని మోదీ గారు కూడా తమ అధికారులకు చెప్పడం. సో ఇది ఎంత ఒక కాంప్లికేటెడ్ వ్యవహారము. అలాగే భారత్ విషయంలో చూసారనుకోండి, ఈ ఎక్స్పోర్ట్స్కి కావలసిన కనెక్టివిటీ, దానికి ఇది ఒక గొప్ప అవకాశమా అని చెప్పి అందరూ మాట్లాడుతున్నారు. ఎందుకు ఇలా చెప్తున్నానంటే చూడండి, G20 సమ్మిట్ ఇక్కడ ఢిల్లీలో జరిగినప్పుడు మీకు అమెరికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కింగ్డమ్ ఆఫ్ సౌదీ అరేబియా, వీళ్ళు కలిసి ఏం చేశారు, ఇండియా, మిడిల్ ఈస్ట్, యూరోప్ కారిడార్. సో ఇదేంటి, చైనా వాడి బెల్ట్ రోడ్ ఇనిషియేటివ్, దీనికి పోటీగా వీళ్ళు ఏర్పాటు చేస్తున్న ఒక అతిపెద్ద మీకు ట్రేడ్ డీల్. మొన్న భారత్కి యుఏఈకి మధ్య ఈ కారిడార్కి సంబంధించి కొన్ని ఒప్పందాలు కూడా అయ్యాయి. అంటే ఇండియా నుంచి మీరు యుఏఈ దాకా వెళ్ళాలి కదా. సో ఇది ఎంత గొప్ప ప్రాజెక్ట్ అంటే మీరు రైలు మార్గంలో ఈ రూట్లో వెళ్ళొచ్చు. షిప్పింగ్, రేపు మీరు టూరిజం అనుకొని ఇండియా నుంచి యుఏఈ వెళతారు, సౌదీ అరేబియా వెళతారు, యూరోప్ కూడా వెళ్ళగలరు. అలాగే రోడ్డు మార్గాలు, ఏమంటే ఇదంతా జరిగే పనేనా అంటే ఇదేనండి వీళ్ళ బృహత్తర కార్యక్రమం. సో ఇప్పుడు మీరు ఇండియా నుంచి మిడిల్ ఈస్ట్, సౌదీ అరేబియా, యూరోప్ అంటున్నారు చూసారా, ఈ యూరోప్ యొక్క గేట్వే అంటే భారత్ యొక్క ఒక కార్గో షిప్ యూరోప్ దాకా వెళ్ళాలి అంటే దాని యొక్క గేట్వే ఏమిటి అంటే ఈ గ్రీస్. సో ఇప్పుడు మనం వీళ్ళని అడిగాం, ఏమండి ఇన్ని దేశాలు, ఇంతమంది వాళ్ళ సరుకులను వేసుకొని మీ దేశానికి వస్తారు, మరి మీరు మాకు ఇచ్చే ఏర్పాటు ఏమిటి? సో గ్రీక్ వాళ్ళు ఇమీడియట్గా పీరాయుస్ అనబడే ఒక అతిపెద్ద పోర్టు ఉందండి. సో అక్కడ మీరు మీ సరుకులు అంటే మీ యొక్క ఈ కంటైనర్స్ను మీరు లోడ్ చేసుకోవచ్చు, అలాగే తక్కిన దేశాలకు కూడా తీసుకువెళ్ళవచ్చు అని చెప్పారు. కానీ ఇక్కడ వచ్చిన చిక్కు ఏమిటి, ఇవాళే మనము ప్రపంచ స్థాయిలో ఎక్స్పోర్ట్స్ అంటున్నాము, రెవెన్యూస్ అంటున్నాము, జీడిపి అంటున్నాము, మనము ఇలాగ అంటే ఎమర్జింగ్ మార్కెట్, ఇది గ్రీస్ వాళ్ళే చెప్తున్నారు, ప్రపంచంలో ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ భారత్. కాబట్టి భారత్కి ఇలాంటి 3 పోర్ట్లు చాలా అవసరం ఉంటుంది, మేము వాళ్ళకి అమ్మడానికి సిద్ధముగా ఉన్నాము అని చెప్పారు. కానీ ఈ పీరాయుస్ అంటున్నాను చూసారా, ఈ పీరాయుస్ అనేది చైనా వాడి కట్టడిలో ఉండే ఒక పోర్ట్. అంటే గత 20 ఏళ్ల నుంచి కూడా చైనా వాడు చాలా పెద్ద మార్కెట్ కదండి, వాడు ఆల్రెడీ ఈ పోర్ట్లనంతా కూడా తన కంట్రోల్లో పెట్టుకున్నాడు. ఇవాళే మనం మాట్లాడుతున్నాం, మనం ఏం చేస్తున్నాము, యుఏఈ అంటాము, సౌదీ అరేబియా అంటాము, ఇజ్రాయెల్లో ఉండే ఐఫా పోర్ట్ మనదే, ఐఫా పోర్ట్ నుంచి మనము నేరుగా గ్రీస్లోకి వెళ్ళాలి అంటున్నాం. మరి గ్రీస్లో మన పోర్ట్లు ఉండాలి కదా, సో మన కంట్రోల్లో ఉండే టెర్మినల్స్ ఉండాలి కదా. కాబట్టి మనం ఇదే పని గ్రీస్లో అడిగినప్పుడు 1 కాదండి, 2 కాదండి, ఏకంగా మీకు 3 పోర్ట్లు అమ్మేస్తాము, కొనుక్కోండి, మొత్తము కూడా మీ జెండాలను అక్కడ పాతేయండి, మీ కార్గో షిప్పులను అక్కడ పెట్టుకోండి, ఎవరు మిమ్మల్ని ఆపరు అని చెప్పి గ్రీస్ వాళ్ళు ఇంత పెద్ద ప్రపోజల్ మనకి ఇచ్చారు. అంటే ఇండియాలో, ముంబైలో, గుజరాత్లో ఇక్కడ నుంచి ఒక షిప్ బయలుదేరితే నేరుగా మీరు గ్రీసు వరకు వెళ్ళవచ్చు. మధ్యలో ఇంత పెద్ద కారిడార్, సరేనండి, ఇంత పెద్ద మార్గాన్ని మీరు వేశారు కదా, దీనివల్ల ఏమిటి ఉపయోగము అంటే ఫస్ట్ విషయం అండి, చైనా వాడి బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ని మనము ఆపేయగలం. ఎందుకంటే గ్రీసు వాళ్ళే చైనాతో ఈ ఒప్పందాలు వేసుకున్నారు, మెల్లమెల్లగా చైనా వాడు పక్కకి వెళ్ళిపోతాడు. ఇక్కడంతా కూడా భారత్, అమెరికా, యుఏఈ, సౌదీ అరేబియా, ఇజ్రాయెల్కి సంబంధించిన ఓడలు ఉంటాయి. ఒక అతిపెద్ద టెర్మినల్ని మనము తయారు చేసేస్తాం. ఎందుకు, ఇండియా, మిడిల్ ఈస్ట్, యూరోప్ కారిడార్ చాలా పెద్ద మార్గము. సో ఇప్పుడు రెండవ విషయం చూసారనుకోండి, ఈ సూజ్ కెనాల్ దగ్గర ఇవాళ ఏమిటి పరిస్థితి ఆలోచించండి. ఇజ్రాయెల్కి హూదీస్ మధ్య, ఇజ్రాయెల్కి హమాస్ మధ్య, ఇజ్రాయెల్కి ఇరాన్ మధ్య యుద్ధాలు. అలాంటప్పుడు మన కనెక్టివిటీ, మన వ్యాపారము ఇదంతా కూడా చాలా పెద్ద లెవెల్లో దెబ్బ కొట్టొచ్చు.
కాబట్టి మనం ఏం చేస్తున్నాము, ఆ రూట్ని టోటల్గా అవాయిడ్ చేసి ఈ మెడిటరేనియన్ సీ ఉంది చూసారా, ఈ మార్గము గుండా గ్రీస్ దాకా వెళితే అక్కడ నుంచి యూరోప్ మార్కెట్, అమెరికా దాకా కూడా మీరు వెళ్ళడానికి మంచి సముద్ర మార్గం మీకు దొరుకుతుంది. అంటే ఎంత పెద్ద ప్లాన్ అంటే ఇన్ని దేశాలను మీరు కలపాలి, ఇన్ని పోర్ట్లు మీకు ఉండాలి, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క మంచి టెర్మినల్ ఉండాలి. వీటిని మీరు అంటే ఇంటర్ కనెక్టివిటీని పెట్టుకొని మీ వ్యాపారాలను మీరు పెంచుకోవాలి. అంటే ప్లాన్ ఏమో చాలా పెద్దది, ఎగ్జిక్యూట్ చేయేటప్పుడు ఇన్ని అడ్డంకులు అయినా కూడా వీటిని దాటి మొన్న యుఏఈతో మనము కొన్ని ఒప్పందాలు చేసేసాం. యుఏఈ వాళ్ళు వాళ్ళ పోర్ట్ జేబిల్ అలీ అంటారు. సో ఈ జేబెల్ అలీ పోర్ట్ని మన కోసం వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే సౌదీ అరేబియాలో ఉండే రియాద్ పోర్ట్ దగ్గర కూడా భారత్కు సంబంధించిన టెర్మినల్స్ ఉంటాయి. ఇజ్రాయెల్ అన్నారా, హైఫా పోర్ట్ ఆల్రెడీ ఉంది. ఇవాళ గ్రీసులో కూడా ఒక పాత్రాస్ అనండి, లెవ్రియో అనండి, అలాగే అలెగ్జాండ్రియో పోలి. అంటే ఇప్పుడు అలెగ్జాండ్రియో పోలి అనేదే చాలా చాలా డేంజరస్ అండి. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే గ్రీస్ అనబడే దేశం ఒక నాటో దేశం. అలాగే పక్కన ఎవరున్నారు, టర్కీ వాళ్ళు ఉంటారు. ఈ అలెగ్జాండ్రియో పోలిని అంటున్నాను చూసారా, ఇక్కడే నాటో వాళ్ళు వాళ్ళ ఆయుధాలను పెట్టుకొని వాళ్ళ సైన్యాన్ని పెట్టుకొని ఎప్పుడూ కూడా రష్యా వైపు యుద్ధం చేయడానికి సిద్ధముగా ఉన్నారు. అలాంటిది అలెగ్జాండ్రియో పోలిని మనము ఒకవేళ కొనుక్కున్నాం అనుకోండి, అమెరికా వాడు, నాటో వాళ్ళు, వాళ్ళ సైనికులు అందరూ అక్కడే ఉంటారు. కాబట్టి ఈ పోర్టుని కొనకుండా అవాయిడ్ చేయడమే మంచిదని నాకు వచ్చే ఆలోచన. ఎందుకంటే వీళ్ళందరూ కూడా భారీ యుద్ధాలు చేయడానికి ప్లానింగ్లో ఉన్నారు. ఇది ఒక స్ట్రాటజిక్ టెర్మినల్, స్ట్రాటజిక్ పోర్ట్. రేపు రష్యాతో నాటో దళాలకు యుద్ధము అనుకోండి, ఆటోమేటిక్గా టర్కీ కూడా ఇన్వాల్వ్ అవ్వాలి, బార్డర్ కంట్రీ టర్కీ. సో ఇలాంటి గొడవల్లో, ఇలాంటి ఘర్షణలో భారత్ ఎందుకు ఉండాలి? ఇవాళ మనము వరల్డ్స్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ మార్కెట్ అని చెప్పి గ్రీస్ వాళ్ళు స్వయంగా చెప్తున్నారంటే మనము చేయాల్సిన పనంతా ఏంటండి? వ్యాపారము, రెవెన్యూ, జీడిపి, మన యొక్క టర్నోవర్ని ఎంత పెంచాలో పెంచుకుంటూ వెళ్ళాలి. ఆల్రెడీ జపాన్ కుప్ప కూలిపోయిందని పోయిన వీడియోలో మాట్లాడాము. కాబట్టి గ్రీసు వాళ్ళు ఇచ్చిన ప్రపోజల్ అద్భుతం, ఏ డౌటు లేదు. చైనా వాడికి ఒకే ఒక పోర్ట్ అయితే మనకు ఏకంగా 3 పోర్ట్లు వాళ్ళు అమ్మడానికి రెడీ చేశారు. వాడి ముంగిటలో మన కార్గో షిప్పులు ఉంటాయి. చైనా వాడి బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ని టోటల్గా యూరోప్ నుంచి ఆపడానికి, టోటల్గా కట్ ఆఫ్ చేయడానికి. ఎందుకంటే ఆల్రెడీ ఇటలీ వాళ్ళు చైనా యొక్క ఈ ప్రాజెక్ట్ నుంచి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. కాబట్టి గ్రీసు కూడా అదే పని చేసింది అనుకోండి. ఆల్ అడ్వాంటేజ్ ఇండియా. అంటే ప్రపంచంలో మీకు లార్జెస్ట్ ఎక్స్పోర్టర్స్ ఎవరు అంటే చైనా కాదు, అది భారత్ అని మనం చెప్పగలము, చెయ్యగలము, చేసి చూపించగలము. అంటే చైనా వాడికి పోటీగాని కాదండి, మనము మన వ్యాపారాన్ని పెంచుకోవడము, మన రెవెన్యూని పెంచుకోవడంలో ఇలాగ చాలా చాలా స్ట్రాటజికల్గా వర్కౌట్ చేయాలి. ఒకవేళ మనం ఇన్వెస్ట్ చేసి ఈ 3 పోర్ట్లను కూడా, అలెగ్జాండ్రియో పోలియో గురించి నాకైతే తెలియదు, కానీ లెవ్రియో అనండి, పాత్రాస్ అనండి, చాలా చాలా ఇంపార్టెంట్ పోర్ట్స్ అండి మెడిటరేనియన్ సీలో, రెడ్ సీ వద్ద. వీటిని మనం కొనగలిగితే భారత్ యొక్క ప్రెజెన్స్ యూరోప్లో కూడా చాలా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. వీళ్ళు మాట్లాడుతున్న ఈ కారిడార్ కూడా 100% సక్సెస్ అవుతుంది. ఇదైతే నా అంచనా. మరి మీరు ఏం ఆలోచిస్తున్నారు? ఈ 3 పోర్ట్లను కూడా మనం కొని పడేసాము అనుకోండి, రేపు ఇది మనకు ఉపయోగము కదా, అటు ఉన్నది రష్యా కదా, మన మిత్ర దేశము కదా, ఖచ్చితంగా ఈ పోర్ట్ల మీద వాళ్ళు దాడులు చెయ్యరని చెప్పి మీరు కూడా నమ్ముతున్నారా? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.